హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు అవర్ ఛానల్ అరక్క వంటిల్లు. ఈరోజు మన అరక్క వంటిల్లులో శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందో చూద్దామండి. ఇది ఒక రకం అన్నమాట. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూడండి. పెసరపప్పు ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. పెసరపప్పు, ఈ పెసరపప్పు చూడండి. అల్లము పచ్చిమిర్చి ముక్కలు ఇవి ముందుగా మిక్సీ పట్టుకుందామండి. ఇందాక పెసరపప్పు చూపించాను కదండి, ఆ పెసరపప్పు, అల్లము, పచ్చిమిర్చి ముక్కలు మిక్సీ వేసుకునే లోపు చూడండి బొంబాయి రవ్వ ఇది ఒక అరకప్పు తీసుకున్నాను. ఈ బొంబాయి రవ్వ ఒక చిన్న కప్పుతో చూడండి. పెరుగు, కొద్దిగా సాల్ట్ వేసుకుందాం దీంట్లో. చూడండి ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. ఈ పెరుగులో ఈ బొంబాయి రవ్వ అంతా కలిసేలాగా చక్కగా కలుపుకుందాం. చూడండి అయిపోయింది. ఇది ఇట్లా 2 నిమిషాలు పక్కకు పెట్టుకుందాము. ఈ పెరుగులో ఈ బొంబాయి రవ్వ అనేది చక్కగా నానుతుంది. ఈలోపు మనము ముక్కలు, క్యారెట్, ఉల్లిపాయలు ఇవన్నీ బ్లెండర్లో వేసి చక్కగా మెత్తగా బ్లెండ్ చేసుకుందామండి. చూడండి చక్కగా మెత్తగా ఇట్లా బ్లెండ్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇందాక మనము బొంబాయి రవ్వ కలుపుకున్నాం కదా, దాంట్లో వేసేసుకుందాం. పెరుగు కలుపుకున్నాం కదా, దీంట్లోనే మనం బ్లెండ్ చేసుకున్న ఈ కూరగాయ ముక్కలు వేసుకుందామండి. ఇవన్నీ చక్కగా ఇట్లా కలుపుకుందామండి. ఈ ముక్కలన్నీ చక్కగా చిన్న చిన్న ముక్కలు అయ్యేలాగానే బ్లెండ్ చేసుకోవాలండి. మరీ గుజ్జుగా చేసుకోకూడదు, వాటర్ ఎక్కువైపోతాయి అప్పుడు. ఇప్పుడు ఈ పెరుగు, ఈ బొంబాయి రవ్వలో ఈ ముక్కలు కూడా నాని చక్కగా పుల్లగా బాగుంటాయి. ఇట్లా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పిండిలో చూడండి మనం ముందుగా పెసరపప్పు, అల్లము, పచ్చిమిరపకాయలు అన్నీ కలిపి ఇట్లా మిక్సీ పట్టుకున్నాం కదా, ఇది కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు చక్కగా అంతా ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు శాండ్విచ్ ఎలా తయారు చేసుకుందామో చూద్దాం. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లో చూడండి కొద్దిగా ఆయిల్ రాసుకుందామండి. చూడండి పైన కింద ఇట్లా ఆయిల్ కొద్దిగా అప్లై చేసేసుకుందాము. మనం ఇది వేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని చక్కగా అంతా ఇప్పుడు చూడండి పన్నీరు నేను ముందుగా ఇట్లా చక్కగా ముక్కలు కట్ చేసుకొని వేయించుకొని పెట్టుకున్నాను. దీన్ని ఇట్లా మధ్యలో పెట్టుకుందామండి. దీని మీద మళ్ళీ ఈ బ్యాటర్ అనేది కొద్దిగా ఇట్లా ఫిల్ చేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఓపెన్ చేద్దామండి. దీన్ని అయిందో లేదో చూద్దాము. అబ్బా చూడండి ఎంత బాగా చక్కగా ఎర్రగా వేగిందో. దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీద్దాం. ఇది ఎంత బాగా వేగిందో దీన్ని కట్ చేసుకున్నాం. దీన్ని నేను
టమాటా సాస్తో టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. అబ్బా, చాలా చాలా సూపర్గా ఉందండి. చూడండి చక్కగా ఎంత ఎట్లాగా వేగి లోపల పన్నీర్ కానీ మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయలు కూరగాయ ముక్కలు కానీ ఎంత బాగున్నాయో. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి ఒకసారి. ముందుగా మా ఛానల్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.